యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు। ఈ ప్రక్రియలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలు పాల్గొన్నారు। కాగా నామినేషన్ ప్రక్రియ అనంతరం చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని, భువనగిరి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు। పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు నా నామినేషన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి దాఖలు చేయడం జరిగింది। అయితే మా సోదరులు ఎమ్మెల్యేలందరూ కూడా చాలా విశ్లేషించారు। వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గత 150 రోజుల పాలన మీద, కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి మీద, భారతదేశంలో ఉన్న పరిస్థితులు, బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్లు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఎలా తుంగలోకి తొక్కిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి వారి నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఈరోజు ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది। ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు అందరూ కూడా రాత్రి పగలు కష్టపడుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి, ఇటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా అది అధిగమించి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రక్రియలో మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ర్యాలీ కార్యక్రమంలో కూడా లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్పడం జరిగింది, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా ఇస్తామని చెప్పి। అది చాలా హర్షించదగ్గ విషయం। ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్లు పాలించి ఈ 100 రోజుల పాలన మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజలను మళ్లీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు। కాబట్టి ముఖ్యమంత్రి గారు సీరియస్ గా మూసీ ప్రక్షాళన గురించి ఇప్పుడే వీరేశన్న చెప్పినటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద ఆయనకు క్లారిటీ తోటి ఇక్కడ మన భువనగిరి పార్లమెంట్ ప్రజలకు వాగ్దానం చేసుకోవడం జరిగింది। దాంతోపాటు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అబ్కీ బార్ 400 అంటుండు। మనం అప్రమత్తంగా ఉండాలి। అబ్కీ బార్ 400 అనడానికి కారణం ఏంటంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ పైన వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్ ని మార్చే ప్రయత్నం చేస్తుందనేది మనం గమనించాలి। ఎందుకంటే గతంలో ఆయనకున్నటువంటి మంత్రులు ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పిర్రు। ఈ రోజు మనం అందరం దాని గురించి మాట్లాడుతున్నామని మళ్ళీ నరేంద్ర మోడీ గారు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు। కానీ వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి బతికేటువంటి ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని